ఒకానొక సందర్భంలో రావణాసురుడు తన పుష్పక విమానంలో ఆ కైలాసగిరి పర్వతం మీదగా వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన మేఘం మీదగా ఆ ఆకాశ విమానంలో వెళ్ళిపోతుంటే ఒక వానరుడు ముఖంగా వచ్చి నందీశ్వరుడు చెప్పాడు, నువ్వు ఎన్నో వరములు ఆ శివుడు యొక్క అనుగ్రహం చేత పొందినవాడివి, కాబట్టి నీకు కనీసం బేసిక్ కృతజ్ఞత ఉండాలి. శివపార్వతులు ఏకంగా ఉన్నప్పుడు దీని మీద నుంచి వెళ్ళటం అంటే, ఒకటి కైలాస పర్వతం మీదగా వెళ్ళటం, రెండు ఆ కైలాస పర్వతం దగ్గర ఆగి అక్కడి నుంచి వెళ్ళాలనుకోవటం, రెండూ కూడా దుస్సాహసాలే. కాబట్టి అలాంటిది నువ్వు ఎలా చెయ్యాలని అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా అది చెయ్యకూడదు, కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు తక్షణమే వెళ్ళిపోవలసినది అని నందీశ్వరుడు క్రోధమైన ముఖము చేత రావణాసురుణ్ణి ఆదేశించాడు. ఇలా కోతిలాగా గెంతుకుంటూ నువ్వు నన్ను ఆపేదేంటి, నేను శివుడికి నీకంటే ఎక్కువ ప్రీతిపాత్రుడను, కాబట్టి నాకేం చెయ్యాలో నీకంటే బాగా తెలుసు, నీ బోడి సలహా నాకు అక్కర్లేదు, నేను కావాలంటే కైలాసం మీద నుంచి వెళతాను, లేదంటే నా పుష్పక విమానంతో కైలాసం దగ్గర దిగి అక్కడి నుంచి ఎక్కడికన్నా వెళతాను అంటే, మళ్ళీ నందీశ్వరుడు అన్నాడు, నువ్వు నీ పుష్పక విమానాన్ని పైనుంచి తీసుకువెళ్ళటం కానీ దగ్గర కానీ దించినట్లయితే ఏకాంతంలో ఉన్న శివపార్వతులిద్దరికి కూడా డిస్టర్బెన్స్ జరుగుద్ది, కాబట్టి నువ్వు రావద్దు అని అతను కోపంగా చెప్తుంటే కోతిలాంటి ముఖం వేసుకొని గెంతుకుంటూ నువ్వు నన్ను ఆపేదేమిటని చెప్పి చాలా హేళన భావనతో నందీశ్వరుణ్ణి తిరస్కరిస్తే ఆ రావణాసురుడు, అప్పుడు ఇక నందీశ్వరుడు కాంటబట్టు పొజిషన్లో, ఎంత మదమెక్కి నువ్వు ఎన్ని రాజ్యాలను జయించుకుంటే ఏమిటి, ఎన్ని లోకాలను జయిస్తే ఏమిటి, నీకు కనీసం ఇంకొక వ్యక్తి చెప్తున్న మాట కూడా చెవికెక్కే పరిస్థితిలో లేదు, అంత మదమెక్కున్నావు నువ్వు, కాబట్టి ఇంత మదమెక్కిన వాడివి నువ్వు నన్ను కోతిలాగా అన్నావు, కాబట్టి ఆ కోతుల చేతిలోనే నువ్వు పరాభవం చెందటమే కాక ఆ కోతి నిన్ను ఎక్కిరిస్తూ కోతి చేతిలో నువ్వు అవమానపడతావు అని శపించాడు ఆ నందీశ్వరుడు.